ప్రేమను, మమకారాన్ని, అనుబంధాన్ని ఉక్కుబాలతో రంగరించి పోసి పెంచిన నీకు ఆ నిజం చెప్పాలి కదమ్మా. నా గుండెలో మండిపోతున్న ఈ మంటను చల్లార్చుకోవాలి కదమ్మా, చల్లార్చుకోవాలి. చెప్తానమ్మా, చెప్తాను. ఈ కుటుంబానికి, మీ ప్రేమకు దూరం చేసిన ఆ నిజం చెప్తాను. హాస్పిటల్లో ఉన్నావమ్మా. నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు? నా కడుపులో బిడ్డేమయ్యాడు? నువ్వు ఇప్పుడు స్ట్రెయిన్ కాకూడదమ్మా, రిలాక్స్డ్గా ఉండాలి. ప్లీజ్ డాక్టర్, నాకేమైంది? నన్ను ఎవరి హాస్పిటల్కి తీసుకొచ్చారు? నా బిడ్డ ఏమయ్యాడు? త్వరగా చెప్పండి, నేను ఈ టెన్షన్ తట్టుకోలేను. ప్లీజ్ డాక్టర్ చెప్పండి. నీకు మేజర్ ఆపరేషన్ జరిగింది. నువ్వు స్పృహలోకి రావడానికి బాగా టైం పట్టింది. నువ్వున్న పరిస్థితుల్లో ఇలా ఎక్సైట్ అవ్వడం మంచిది కాదు. టెన్షన్ అవ్వకూడదమ్మా. డాక్టర్, నేనేమైపోయినా పర్వాలేదు. నా బిడ్డ ఏమయ్యాడో చెప్పండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, నన్ను అర్థం చేసుకోండి. చెప్పండి డాక్టర్, చెప్పండి. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి ముందు నేను అడిగే ఒకే ఒక ప్రశ్నకి నువ్వు కరెక్ట్ అయిన సమాధానం చెప్పాలి. నీకు ఎక్కువ మోతాదులో మత్తుమంది ఇచ్చారు. స్పృహలో లేని నిన్ను రైలు పట్టాల మీద పడుకోబెట్టి చంపాలని ప్రయత్నించారు. అలా ప్లాన్ చేసింది ఎవరో? మీ ఇంట్లో నిన్ను చంపాలనుకునే వాళ్ళు ఎవరమ్మా? అంతగా మత్తుమంది ఇచ్చారంటే వాళ్ళెవరో నీకు తెలిసే ఉండాలి. నిజాన్ని దాయాలని ప్రయత్నించద్దు. జరిగిందేమిటో చెప్పు. బాధపడే ప్రయోజనమే ఉందమ్మా. యథార్థాన్ని దాయటం కూడా నేరమే. చెప్పమ్మా. నా వాళ్ళెవ్వరూ రాలేదా? ఎంత అమాయకురాలివమ్మా నువ్వు. నిన్ను చంపాలని నీకు మత్తుమంది ఇచ్చి రైలు పట్టాల మీద పడేసిన వాళ్ళు నిన్ను చూడడానికి ఎలా వస్తారనుకున్నావు? వాళ్ళు రాక్షసులు, వాళ్ళు ఇక్కడికి రారు. నిజాన్ని చెప్పడం బాగా అవసరం, అబద్ధాలు చెప్పడం నేరం. ప్లీజ్ జరిగింది జరిగినట్టు చెప్పమ్మా. వాసన మత్తుగా ఉంది.
చెప్పమ్మా. నాకు నా భర్తకు పెళ్ళైనప్పటి నుంచి టర్మ్స్ సరిగ్గా లేవు. మా అత్తగారు కూడా కొంతకాలంగా నా మీద కోపంగానే ఉన్నారు. కారణం? నిజం దాయకూడదమ్మా. నేను ఇంతకు ముందే చెప్పాను. నువ్వు నిజం చెప్పడం వల్ల నీ అనుమతి లేకుండా మేము ఎవరికీ ఏ హాని తలపెట్టాం. చెప్పమ్మా. నేనంటే మా అన్నయ్యకి ప్రాణం. ఆ కారణంగా కోట్ల విలువైన ఆస్తిని నాకిచ్చాడు. దాన్ని అమ్మమ్మని మా అత్తగారు ప్రెషర్ చేశారు. వాళ్ళ మనసులో ఉన్నది తెలుసుకున్న నేను ఆ ఆస్తిని అమ్మనన్నాను. అందుకని నువ్వు ఆస్తిని అమ్మనన్నావని నిన్ను చంపడానికి ప్రయత్నం చేశారన్నమాట. అంటే దీనిలో నీ భర్తకు అత్తగారికి మాత్రమే భాగం ఉంది, అంతేనా? దోషుల్ని చట్టానికి పట్టించి శిక్ష పడేలా చేయాలి. నిన్ను నిలువునా చంపాలని చూశారు కదమ్మా. నా అనుమతి లేకుండా ఏమీ చేయనని మాటిచ్చారు. అటువంటి పచ్చి నెత్తురు తాగే వాళ్ళని ఏం చేసినా పాపం లేదమ్మా. ఏమండి, వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. రిలాక్స్ వస్తుందిరా, రిలాక్స్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మా అమ్మ పేరు కూడా వసుంధరే. మీరు నిజాలు చెప్పమన్నారు, నేను చెప్పాను. నా బిడ్డ ఏమయ్యాడో చెప్పండి ప్లీజ్. ప్రస్తుతం నీ పరిస్థితి అది విని తట్టుకోగల స్థితిలో లేదో. తర్వాత అన్నీ తెలుసుకుందు గాని. మీరు ఆడవారే, దయచేసి నా బాధని అర్థం చేసుకోండి. పుట్టబోతున్న నా బిడ్డ గురించి ఎన్నో తీయని కలలు కన్నాను. ప్లీజ్ డాక్టర్ చెప్పండి. చూడమ్మా, నీకు మొత్తం మందు చాలా ఎక్కువగా ఇచ్చిన కారణంగా పరిస్థితి విషమించింది. నిన్ను కాపాడగలిగాం కానీ నీ బిడ్డను కాపాడలేకపోయాం. రిలాక్స్ అమ్మా, రిలాక్స్. శ్రావణి, ఏమైందమ్మా? ఎందుకు ఆ కన్నీరు? మీరు డాక్టర్, నర్స్ చేయాల్సినవన్నీ మీరు చేశారు. ఇంటి నుంచి నా కోసం పాలు, టిఫిన్, పళ్ళ రసం అన్నీ తీసుకొచ్చారు. గంటల తరబడి నాతోటే ఉంటున్నారు. డాక్టర్ రఘురామ్ గారు కూడా నా మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు. డాక్టర్స్గా ఇది మా బాధ్యత శ్రావణి. నో, కానే కాదు. అయితే మన మధ్య ఏదో బంధం ఉంది అంటావు, అంతేనా? నేనే మీ అమ్మననుకో. ఎందుకమ్మా అలా ఆశ్చర్యపోతున్నావు? నా పేరు మీ అమ్మ పేరు ఒకటే కదా, అందుకే అలా అన్నాను. నీకు ఏ టిఫిను ఇష్టమో నాకు తెలీదు, అందుకే ఇడ్లీలు తీసుకొచ్చాను. నీకేం నచ్చుతుందో చెప్పు, రేపటి నుంచి అదే తీసుకొస్తాను. తిను. డాక్టర్ చెప్పండి, మీకు నాకు మధ్య ఏదో సంబంధం ఉంది. మీరు నన్ను ఇంత ప్రేమగా చూడటానికి అదే కారణం. ఏమిటా సంబంధం? పిచ్చి తల్లి, చెప్పాను కదా తల్లి కూతుళ్ళ సంబంధం అని. నేను మీ అమ్మని. అలాగని అనుకో. తిను.
బెడ్ మీద ఎంతకాలం డాక్టర్? మళ్ళీ డాక్టర్ ఎందుకు? నాన్న అమ్మానే పిలు. ఏమన్నా? ఇలా బెడ్ మీద ఎంతకాలం అనేగా? మేజర్ ఆపరేషన్ కదమ్మా, పైగా మత్తుమందు ఎక్కువగా ఇచ్చారు కదా. అట్లీస్ట్ 4 రోజుల వరకు నువ్వు ఈ బెడ్ దిగకూడదు. 4 రోజులా? డోంట్ వరీ, ఈ అమ్ముందిగా. నాకు ప్రేమని పంచే అమ్మ అన్నయ్య ఉన్నారు డాక్టర్. తెలుసమ్మా, నిన్ను తన గుండెల్లో దాచుకొని ఎంతో ప్రేమతో చూసిన తల్లిగాని తల్లి జానకమ్మ గారున్నారు. నువ్వే లోకమనుకుని బతికి అన్నయ్య సురేష్ ఉన్నాడు. ఇవన్నీ మీకు బాగా గుర్తు చేసుకో. ఈ అమ్మ నీకోసం అత్తవారింటి నుంచి పుట్టింటికి, అదే నిన్ను పెంచిన తల్లి జానకమ్మ గారికి ఒంట్లో బాగా లేకపోతే నిన్ను తీసుకురావడానికి వచ్చానా? నాగరికత పేరుతో ఆడపిల్లల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో ఇటువంటి ఆణిముత్యం మీ భార్య కావడం మీ అదృష్టం ఆదిత్య గారు. శ్రావణి గుండెల్లోని ఆవేదన అర్థం చేసుకోండి. ఆఖరి దశలో ఉన్న జానకమ్మ గారిని చూసుకోవడానికి అనుమతినివ్వండి. ఈవిడో ఆణిముత్యం, వీళ్ళన్నయ్య ఉన్నాడే అసలు సృష్టిలోనే లేని మనిషి. ఇక వీళ్ళమ్మ ఓ మహాత్యాగి. బాగుందండి, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అయినా ఆవిడ రాను అని చెప్పిన తర్వాత మీరు ఇంకా బలవంతం చేయడం ఏం బాగోలేదు. నేను మిమ్మల్ని బయటికి పొండి అనే లోపల మీరు అడిగిపోతే చాలా బాగుంటుంది. గుర్తుకొచ్చిందా? మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే ఎక్కడో చూశాననే భావం కలిగింది. కానీ ఎంతగా ఆలోచించినా గుర్తుకు రాలేదు. మీరు నా కోసం వచ్చి అవమానపడ్డారు. నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు. చెప్పాను కదమ్మా, మత్తుమందు చాలా ఎక్కువ మోతాదులో ఇచ్చారని. చాలమ్మా. అది క్లియర్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. యుల్ బి ఆల్ రైట్ వెరీ సూన్. డాక్టర్ గారు, నాకు వెంటనే మా అమ్మని అన్నయ్యని చూడాలనుంది. పిలిపించగలరా ప్లీజ్? తప్పకుండా పిలిపిస్తాం. ఇదిగో ముందు నువ్వు పాలు తాగు. హలో, చెప్పు వసుంధరా. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? శ్రావణిని నేనే కాపాడి తీసుకొచ్చానని చెప్పాను. అందరూ షాక్ అయ్యారు. ఎవరికీ సందేహం రాలేదు కదా? లేదు, దివ్య బాగా మేనేజ్ చేసింది. ఎవరికి ఎటువంటి సందేహం రాలేదు. ఓహ్ థ్యాంక్ గాడ్. శ్రావణి పొజిషన్ ఎలా ఉంది? షీఈ్ ఆల్ రైట్. అన్నట్టు జానకమ్మ గారు సురేష్ ఎలా ఉన్నారు? నిజంగానే శ్రావణి చనిపోయిందనుకుని అందరూ బాధపడ్డారు. సురేష్ చాలా ఎక్కువగా బాధపడ్డాడు. దివ్యం చూడగానే శ్రావణి బ్రతికే ఉందని చాలా సంతోషపడ్డాడు. నేను చెప్పింది విన్న తర్వాత సురేష్ ఆదిత్య మీద వాళ్ళ అమ్మ మీద మండిపడ్డాడు. ఇంత చేసినా శ్రావణికి భర్త మీద అత్తగారి మీద కాస్త కూడా అభిమానం పోలేదండి. దయచేసి ఆ ఇద్దరి మీద సురేష్ టెంప్ట్ కాకూడదు. మీరే మేనేజ్ చేయాలి. వివరంగా శ్రావణికి చెప్పి శ్రావణి ఇష్ట ప్రకారమే మనం నడుచుకోవాలి. ఆ విషయం మీరు మర్చిపోకూడదు. జ్ఞాపకం ఉంది వసుంధరా, నేను మేనేజ్ చేసుకుంటాను. దివ్యతో మరోసారి గట్టిగా చెప్పండి హర్ట్ కాకూడదని, శ్రావణిలాగే ప్రవర్తించాలని. అలాగే ఉండనా? శ్రావణి జానకమ్మ గారిని సురేష్ని చూడాలని వెంటనే పిలిపించమని కంగారు పడుతోంది. ఎలా వీలు పడుతుంది వసుంధరా? నువ్వే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. అలాగే
మీరు వీలైనంత త్వరగా రావాలి. వెంటనే బయలుదేరుతాను. బాయ్. శ్రావణి, మీరు మాట్లాడుతోంది డాక్టర్ రఘురామ్ గారితోనేగా? మ్, నా గురించి నా కుటుంబం గురించి చాలా మాట్లాడారు కదూ. ఆ, దివ్య ఎవరు? ఆ, అది 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 ప్లీజ్ నిజం చెప్పండి. నా అలాగే మేనేజ్ చేయమని సలహా కూడా ఇచ్చారు. అంటే రఘురామ్ గారు, మా అమ్మ, అన్నయ్య, ఈ దివ్య అందరూ కలిసి ఆదిత్య గారి ఇంటి దగ్గరే ఉన్నారని అర్థమైంది. అక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. అబ్బే ఏం లేదమ్మా. నో, మీరు నిజం చెప్పడం లేదు. సంథింగ్ రాంగ్. నా భర్త మీద, అత్తగారి మీద అన్నయ్య టెన్షన్ కాకుండా చూడమని చెప్పారు. మీరు నాకు తల్లినే అనుకోమన్నారు. తల్లి కూతురుతో అబద్ధాలు చెప్పకూడదు. ప్లీజ్ అక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. తప్పకుండా చెప్తానమ్మా. డాక్టర్ గారు బయలుదేరి వస్తున్నారు. రాగానే అంతా వివరంగా చెప్తారు. అంతవరకు కాస్త ఓపిక పట్టమ్మా. ప్లీజ్ నర్స్, తీసుకువెళ్ళు. జాగ్రత్త, జాగ్రత్తమ్మా. హలో. ఇదిగమ్మా, జ్యూస్ తాగమ్మా. నాకొద్దమ్మా. అలా అనకూడదు. నువ్వు త్వరగా లేచి తిరగాలంటే బలమైన ఆహారం తీసుకోవాలమ్మా. గుండెల్లో చెప్పలేని వేదన అలల్లా సముద్ర ఘోష పెడుతుంటే అది మీరు అర్థం చేసుకోకుండా జరిగిన దాన్ని దాస్తుంటే ఎలా ఎలా తట్టుకోమంటారు? ఈ బాధ భరించడం నా వల్ల కాదు డాక్టర్ గారు. నన్ను కాపాడి చాలా తప్పు చేశారు. ఇంతకంటే చావడమే నయం కదమ్మా. అయ్యో, అవే మాటలమ్మా. నువ్వు నిండు నూరేళ్ళు కళకళలాడుతూ ఉండాలని ఎందరు దేవుళ్లకు మొక్కుకున్నానో తెలుసా? ఎందుకమ్మా రోజు ఇలా చేస్తూ బతకడానికమ్మా?